హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ నేనైతే గోబీ ఫ్రై చేస్తున్నాను. ఇదైతే పువ్వు గోబీ అండి. పువ్వు గోబీని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని వీటిని ఉడికించుకోవాలి. నేనైతే ఇలా మెత్తగా ముందుగానే ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించి స్టవ్ పైన గంజి పెట్టుకున్నాను. గంజులో నేనైతే ఒక 4 చెంచాల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకొని వీటిని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే 1 ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అలాగే 2 కట్ చేసిన టమాటాలు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఒకసారి కలుపుతూ కొద్దిసేపు వీటిని మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గిపోయినాయండి. ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో పసుపు అలాగే కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇది ఉడుకుతుండగానే ఇలా ఉడికించుకున్న గోబీ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం గోబీ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ అస్సలు వేయకండి. ఇందులో ఇలానే కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకుందాము. ఒకసారి మంచిగా కలిపేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాము. ఇలానే ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, గోబీ ఫ్రై. నేను చేసిన విధంగా చేసుకోండి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి. కర్రీ చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకోండి. సరే, బాయ్.